యూరియాపై కృత్రిమ ఆందోళన సృష్టిస్తున్నారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎరువుల ఉత్పత్తి సరఫరా బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. తెలంగాణకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ నేతల ఇళ్ల ముందు ధర్నా చేస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రంగా వాళ్ళతో ఉన్నటువంటి మిత్రపక్షంగా లేని కారణంగా తెలంగాణ మీద వివక్ష చూపెడుతున్నట్టు నిధులు కేటాయించే విషయం లోపల కానీ, తెలంగాణ ఏర్పాటు పట్ల కానీ, తెలంగాణ అభివృద్ధికి ఇతరత్ర అనేక కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ వివక్షపూరితంగా వ్యవహరించే సందర్భంలో మేము మీతో బేషరతుగా కేంద్రంలో ఉన్నటువంటి ఏ మంత్రినైనా కలవడానికి సిద్ధం. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మంత్రులు, ఎంపీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ఎరువులకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా మీరే బాధ్యత వహించాలనేటువంటి మాట కూడా మనం చేస్తా ఉన్నాం. అదే అంశాన్ని తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎరువుల తయారీ 100% కేంద్రం బాధ్యత. ఎరువుల సరఫరా ఈ రాష్ట్రానికి రావాల్సింది కేటాయించే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వందే. ఆ వచ్చినటువంటి ఎరువులను సమర్థవంతంగా ఎక్కడ కూడా వేరే ఉపయోగానికి లేకుండా రైతాంగానికి ఉపయోగించే విధంగా చర్యలు తీసుకునే దాంట్లో విఫలమైతే మా బాధ్యత. కానీ అటువంటిది ఏం లేకుండా బట్టగాల్చి మీద వారేసి తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, సరఫరా కావలసిన ఎరువులు సరఫరా చేయక రైతాంగానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాజకీయ పార్టీలు, తెలంగాణ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతుంది.